నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట, 6 భక్తులు మృతి. రేవంత్, నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డాక్టర్ రమణ వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని కుటుంబ బంధువులు ఆవేదన. కామారెడ్డి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ రమణ వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని కుటుంబ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన భవానీ పురిటి నొప్పులతో నిన్న 8వ తేదీన ప్రసవం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని, ఈరోజు ఉదయం 4 గంటలకు శిశువు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం 2-3 గంటలకు పురిటి నొప్పులతో బాధపడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని, సాధారణ డెలివరీ కొరకు చూసి మా పాప మృతి చెందిందని, ఆపరేషన్ చేస్తే బ్రతికుండేదని, కావాలని డాక్టర్ రమణ వైద్యుల నిర్లక్ష్యంతోటే పుట్టిన పాప మృతి చెందిందని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ పైన నమ్మకం ఉందని, ఇలా చేస్తే ప్రభుత్వ హాస్పిటల్ పైన మళ్ళీ నమ్మకాలు పోతాయని అన్నారు. హాస్పిటల్లో కాదు అంటే ఇంకా మరి ఏదైనా హాస్పిటల్కు తీసుకువెళ్ళేవారమని, డెలివరీ కొరకు హాస్పిటల్ తీసుకువస్తే సిస్టర్స్ డబ్బులు అడుగుతున్నారని అన్నారు. ఇలాంటి డాక్టర్ పైన అధికారులు చొరవ తీసుకొని మరొకరికి జరగకుండా చూడాలని అధికారులను కోరారు. మనకైనా 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న జీవన్ హాస్పిటల్లో వీళ్ళు ప్రెగ్నెంట్ గా దొరికి వచ్చినాం సార్. దొరికి వస్తే 3కి దొరికి వచ్చిన సాయంత్రం 2 గంటలకు 2:30 పాదకు 3 సార్. దొరికి వచ్చినాక మరి అయితే అవుతుందన్నా లేకపోతే కాదంటే నేను వేరే దాకా దొరకపోతా కదా సార్. ఇదేంది ఇప్పుడు చేతికి వచ్చినాక 9 నెలలు మోసినాక నువ్వు ఇట్లా ముర్రు మింగింది ఇది మింగింది అని అది చేస్తున్నారు సార్. ఆసాడలేదు అనుకుంటా తీసుకోపోతుంటే కదా మన నుంచి కాదని బయట తీసుకోపోతుంటే కదా నువ్వు పెద్ద ఆపరేషన్ చేయనుంటివి కష్టపడుతుంటివి. ఈ నద్దులు కష్టపడి పాలంచకెళ్ళి తీసుకొచ్చి తల్లిగారు పాలంచ ఆడికెళ్ళి తీసుకొచ్చినాము. 2 గంటలకి వెళ్ళి తీసుకొచ్చినాము. పట్టించుకోలేరు. 2,000-3,000 లంచం అడిగిండ్రు. ఆపరేషన్ కూడా చేయకపోయారు. అట్లా లేదు ఇట్లా లేదు. నేనుండా నేను చచ్చిపోతే ఆపరేషన్ చేయరాని కూడా అన్నది నా పిల్ల. కట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అదే తుర్కామకి ఆపరేషన్ దొరకపోయిండ్రు. మా అమ్మడికి వెళ్ళి కాదన్నప్పుడు ఆపరేషన్ దొరకపోయి పైసలు ఇచ్చిన నా పైసలు నాకు పిల్ల ఎంత మంచిగా ఉందమ్మ పిల్ల. తెల్లగింత ఏం లేదు. లంచాలు అడుగుతున్నారు. వేరేటోళ్ళు కూడా లంచాలు అడుగుతున్నారు. నాకు అడిగారు 2,000 లంచం అడిగారు. రాదు చేస్తాం, మంచిగా చేస్తాం, సూదులు ఇస్తాం, అవి ఇస్తామని. వేరే పిల్లలు వాళ్ళు గొడ్డోళ్ళ వస్తాం కదా. ఆపరేషన్ చేస్తానని అట్లా దక్కుతుంది పిల్ల. బాగులు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి మీరు కూర్చుని దగ్గర జీతాలు తీసుకుంటా మమ్మల్ని లాస్ చేస్తున్నారు రైతులను. డాక్టర్ సుమన అంత ఎగస్ట్ మాట్లాడుతుంది. సుమన మొత్తం పైసలు లంచం కూడా అడుగుతున్నారు. ఇన్నొద్దులు కష్టపడి సంపాదన చేసుకున్నాడు, బంగారం చదువుకున్నాడు, చదువుకొని మంటలు పెట్టుకున్నాడు. కారణం వాళ్ళే డాక్టర్లే. మా పిల్లకు కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో తేదీ 8/1/2025 బుధవారం రోజు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక 33/11 kV బీబీపేట్ సబ్స్టేషన్ నందు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరిగింది. ఇట్టి బీబీపేట పరిష్కార వేదిక నందు రామకృష్ణ, CJRF తెలంగాణ,
ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలు బీబీపేట, దోమకొండ, రాజంపేట మరియు బిక్నూకర్ మండలాల్లో నిర్వహించబడింది. ఇట్టి వేదికలలో దోమకొండ మండలంలో గల సంగమేశ్వర్ గ్రామం నుండి బొమ్మరాములు సన్ ఆఫ్ మల్లయ్య నుండి ఒక ఫిర్యాదు డీడీ డబ్బులు కట్టినా కానీ పోల్ మాత్రం రాలేదని ఫిర్యాదు వచ్చిందన్నారు. ఫిర్యాదులు ఎక్కువ రాలేదు అంటే మా యొక్క సిబ్బంది వినియోగదారులకు సేవలు అందించడం ముందంజలోనే ఉంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. ఇదే కాకుండా వినియోగదారులు ఇక్కడే కాకుండా మా ఆఫీస్కి ఒక లెటర్ ద్వారానైనా ఆన్లైన్ ద్వారా కూడా తమ సమస్యలపై ఫిర్యాదు చేసి పరిష్కారం పొందగలరని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లకావత్ కిషన్ సీజీఆర్ఎఫ్, మర్రిపల్లి రాజాగౌడ్ సీజీఆర్ఎఫ్ నిజామాబాద్, శ్రీహరి ఏవో ఇన్ఛార్జ్ కామారెడ్డి, కమలాకర్ జీవో దోమకొండ, విజయభాస్కర్ ఏఈ బీబీపేట, చంద్రకాంత్ సబ్ ఇంజనీరింగ్, సంపత్ కుమార్ లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్లు, జేఎల్ఎంలు, సిఎల్ వర్కర్స్, ఆపరేటర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కారాలు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో దోమకొండ సబ్ డివిజన్లో బీబీపేట మండలంలో మా యొక్క సీజే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం నిర్వహించబడుతుంది. మళ్ళీ ఈరోజు ఈ బీబీపేట మండల్లో కాకుండా మన పక్క మండలు దోమకొండ మండల్లో కూడా ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ యొక్క సభా వేదికకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు తెలుపుకోవాల్సిందిగా మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు మాకు ఒకటే కంప్లైంట్ రిజిస్టర్ అయింది. నేనేంటంటే కన్జ్యూమర్లకు ఎక్కువ సమస్యలు లేకుండా అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకటే కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మళ్ళీ దీన్ని బట్టి మా యొక్క స్టాఫ్ కూడా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని మేము భావిస్తున్నాము. దీన్ని అందరూ వినియోగదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి విద్యుత్ సమస్యల మీద ఇక్కడనే కాకుండా మా ఆఫీసుకు కూడా ఒక చిన్న పోస్ట్ కార్డు ద్వారా కానీ లేకుంటే ఆన్లైన్లో కానీ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మేము రిజిస్టర్ చేసుకొని వాళ్ళ సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి మేము చూస్తామని చెప్తాం. రైతాంగ వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాల రద్దు కోసం, పంటల గిట్టుబాటుకై కనీస మద్దతు ధర కోసం ఏడాదికి పైగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ గజాపూర్ ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. రైతుల డిమాండ్లు నెరవేరుస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దీర్ఘకాలిక ఆందోళనలను విరమింపజేసిందని, కానీ ఆ హామీలను నేడు పట్టించుకోవడం లేదు. ఎస్కేఎం నాయకత్వంలో రైతాంగం మళ్లీ ఉద్యమిస్తున్నది. అందులో భాగంగా రైతాంగ నాయకుడు జగత్ సింగ్ దలియావాల్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. వారికి మా అఖిల భారత రైతు కూలీ సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ తన సంఘీభావాన్ని ప్రకటిస్తున్నది. కనీస మద్దతు ధర చట్టాన్ని ఇకనైనా రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేకపోతే ఉధృతమయ్యే ఆందోళనలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు సూర నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి ఎండి అలీ, షేక్ ఇమాం, సయ్యద్ అలీ, కాసిం, రాజు, సుజాత, ఫాతిమా, చంద్రకళ, లక్ష్మి, సాయవ్వ, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. లక్షలు ఇవ్వాలని రైతులు చచ్చిపోతే వాళ్ళకు పంటలు వండక బాగా ఇబ్బందులు అవుతూ మరి రైతు ఉరిపెట్టుకొని చనిపోతున్నాడు. అలా కాకుండా మాకు రైతు ఉరిపెట్టుకొని చచ్చిపోయిన కూడా మాకు మరి రైతు బంధు కూడా ఇస్తలేడు. ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. 20 లక్షలు ఇవ్వాల చనిపోయిన ఆయనకు. ఇప్పుడు మాకు పంటలు వండక రైతు వెళ్ళిపోయి కూడా కూలీలు ఎక్కడో కైకిలు చేసుకొని కూడా ఒకనాడు కూలి దొరికితే ఒకనాడు కూలి దొరకని రోజు ఉంటున్నది. మా రైతులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా
మేము కామారెడ్డి జిల్లా కూడా మా రైతులు కూడా ఎంతోమంది అలసెల్లిపోయి కూడా చేసినప్పటికీ చనిపోయే స్థితిలో కూడా ఉన్నారు, చనిపోయి కూడా తిరిగి వస్తున్నారు. అందుకోసం కావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మాకు ఏమి ఇవ్వాలని, చనిపోయిన రైతుకి 20 లక్షలు ఇవ్వాలని, మాకు ఎకరాన 20,000 ఇవ్వాలని, మాకు రైతు బంధువు ఇవ్వాలని మోడీ ప్రభుత్వం అమలు చేస్తానని మోసం చేసిందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రైతు కూలి సంఘం కామారెడ్డి జిల్లా చెప్తున్నాను. ధరమ్ సింగ్ అక్కడ ఢిల్లీలో మరి ఎంతో చేసినప్పటికీ నరేంద్ర మోడీ మీకు హామీలు ఇచ్చిండు. ఏమి అని ఇచ్చిండంటే మీకు రైతుకు ప్రతి ఒక్కరికి ఎకరాన 20,000 ఇస్తా అన్నాడు. రైతు మోడీ ఏమి పథకం అంటే ప్రతి ఒక్కటి రైతుల గురించి హెల్ప్ చేస్తున్నాడు, రైతు రాజ్యం చేస్తున్నాడు. మరి చేసినప్పుడు మావోడు అక్కడ రైతు అక్కడ ఢిల్లీలో మరి 40-50 రోజులు అవుతుంది ధర్నా చేస్తున్నాము. ఆయనకు మేము మద్దతు ఇస్తున్నాము. రైతు కూలీ సంఘం కామారెడ్డి జిల్లా మేము అంత కమిటీగా మేమంతా కలిసి మేము మద్దతు ఇస్తున్నాము. మన ఇండియా అంతా కలిసి కూడా ఇక్కడ మన భారతదేశం అంతా కూడా మేము అందరం కలిసి మద్దతు ఇస్తున్నాము. మరి రైతుల విషయం వస్తే అలా వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో 6 భక్తులు మృతి చెందారు. వారిలో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో 34 మందికి రుయా స్విమ్స్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తిరుపతికి చేరుకున్నారు. భక్తులను బైరాగి పట్టణ వద్ద పద్మావతి పార్కులో ఉంచారు. టోకెన్ల కేంద్రంలోని సిబ్బందిలోని ఒకరు అస్వస్థకు గురి కావడంతో దవాఖానకు తరలించేందుకు క్యూలైన్ తెరిచారు. టోకన్లు జారీ చేసేందుకే క్యూలైన్ తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా తీసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకున్నది. టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చెప్పండి సార్, ఏమేం జరిగింది? ఈరోజు హెల్మెట్ డ్రైవ్లో భాగంగా మేము ఇక్కడ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ ఉండగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక వ్యక్తి ఇలా ప్రెస్ ఉంది వెహికల్ ఆపడం జరిగింది. ఆ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఐడి కార్డు కానీ అడగగా అతని వద్ద ప్రెస్కి సంబంధించినటువంటి ఏ విధమైనవి లేవు. అతను ప్రెస్ అని చెప్పి కొద్దిసేపు ఇక్కడ హడావుడి చేయడం జరిగింది. ఐడి కార్డు లేకుండా ప్రెస్ అంటే ఎలా నమ్ముతారు సార్? అదే అందుకే నేను దానికి సంబంధించి మేము ఐడి అడిగాం. ఐడి ఏం లేదు. తర్వాత నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పడం జరిగింది. మందిలోని 8 మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రంగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఒక్కరు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్ పడి ఉన్నారు. ఏం జరిగింది అందరూ కూడా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీసే పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది. కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఉన్న సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. వరంగల్ రివిజన్ పరిధిలో తవ్వకాల్లో బయటపడిన ఎన్నో విగ్రహాలు, శిల్పాలను వరంగల్లోని పురావస్తు శాఖ భద్రపరిచిందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏడీ నాయక్ చెప్పారు. ప్రాచీన కాలం నాటి విగ్రహాలు, ప్రాచీన కాలంలో వాడకంలో ఉన్న వస్తువులు, అద్భుతమైన శిల్పాల వస్తువులు భద్రపరిచామని చెప్పారు. ఆనాటి నేటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పారు. ఈ శిల్పాలను విద్యార్థులు పరిశోధన స్టూడెంట్స్కు చాలా ఉపయోగకరమైనదని అన్నారు. మల్లు నాయక్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ వరంగల్ రీజియన్లో పనిచేస్తున్నాను. రాష్ట్ర పురావస్తు శాఖ. వరంగల్ ఆర్కియాలజికల్ మ్యూజియం 1991లో ప్రారంభమైంది. ఆ ప్రారంభమయ్యే క్రమంలో వివిధ ప్రాంతాల నుండి శిల్పాలు, అదేవిధంగా బ్రాంజ్కి సంబంధించిన విగ్రహాలు, నాణ్యాలు,
కత్తులు, కటార్లు, అదేవిధంగా శాసనాలు వివిధ ప్రాంతాల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ మానవ జీవన పరిణామం క్రమం ఎప్పుడు జరిగిందంటే పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్, మెగాలిథిక్ బరియల్కి సంబంధించిన ఆనవాళ్ళు, అదేవిధంగా మన పాండవుల గుట్టకు సంబంధించింది, అదేవిధంగా మన నాణ్యాలు అంటే అంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది, అంతే వస్తువు బదిలీ ఉండేది. తర్వాత పంచమార్కుడు కాయిన్ స్టార్ట్ అయింది. పంచమార్కుడు తర్వాత శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిను, అదేవిధంగా కాకతీయులు, బహుమని, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన నాణ్యాలు, అసబ్జాయికి సంబంధించిన నాణాలు అన్నీ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా చైనా సెల్డన్ పాత్రలు కానీ, పంచలోహ విగ్రహాలు, అదేవిధంగా బౌద్ధ, జైన, వైష్ణవ, శైవ మతాలకు సంబంధించిన అనేక విగ్రహాలు ఇక్కడ దాదాపుగా 500 విగ్రహాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇది విద్యార్థులకు కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది చారిత్రకంగా. కావున మేము అప్పుడప్పుడు ఈ హెరిటేజ్ ఉత్సవాలు జరిపి పిల్లలకు కూడా కొంచెం ఫ్రీ ఎంట్రీ ఇస్తూ ఉంటాము. చరిత్ర ఎప్పుడు మొదలవుతుందో ఇప్పటి వరకు మొత్తం అంటే చరిత్ర గురించి మొత్తం ఒకే దగ్గర నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక చరిత్ర గని కాబట్టి ఈ మ్యూజియంని షిఫ్ట్ చేస్తాం. అక్కడ కిలా వరంగల్లో ఒక మ్యూజియం పూర్తయింది, అక్కడికి దీన్ని తరలించే అంటే బడ్జెట్ రాగానే మేము ఇక్కడ తరలించి ఇంకా పెద్ద ఎత్తున, అది చాలా స్పేసెస్ ఉంది 1 acre ప్లేస్లలో, అక్కడ ఇంకా మరికొన్ని విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ ప్రదర్శిస్తాం. సామాన్య ప్రజలు కానీ లేకపోతే విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి ఇక్కడ ప్రదర్శన తిలకించవలసిందిగా విజ్ఞప్తి. గీసుగొండ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 57వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ 2024-25 పోటీలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. క్రీడా రంగంలో యువత ప్రతిభ కనపరచాలని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. మన భారత సాంప్రదాయ క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ క్రీడలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వ్యక్తిత్వ వికాసం కలుగుతుందన్నారు. ఖోఖోలో పాల్గొంటున్న బాలికలకు, బాలులకు విష్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, వచ్చింది కాదు, ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశం యొక్క సాంప్రదాయంలోనే ఒక భాగమైంది ఈ క్రీడ. అది ఈ మధ్యకాలంలో కొంత ప్రోత్సాహం తగ్గింది అని చెప్పి చెప్పొచ్చు. ఇంతకుముందే సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు ఒక మాట అన్నారు. నేను వాస్తవంగా వీడికి వచ్చే వరకు కూడా ఇది ప్రభుత్వ పరంగా కొంత సారి నిర్వర్తిస్తున్నారు అనుకున్నాను, భాగంలోనే ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారని అనుకున్నాను. కానీ ఇంట్లో సాంప్రదాయబద్ధమైన ఈ ఖోఖోను తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మన దగ్గర చూస్తే ఖోఖో, అదేవిధంగా కబడ్డీ, ఈ రెండు మన సాంప్రదాయ క్రీడలు. బతుకమ్మ కథ ఇచ్చేదో అప్పట్లో ఈ కార్యక్రమాలకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామం నుండి కూడా ఆడిచ్చి ఆ రోజున్న తహసీల్ అనవచ్చు, తహసీల్లో అదేవిధంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వర్తించేవాళ్ళు. కానీ ఈరోజు ఒక రకంగా ఇది నిర్లక్ష్యానికి గురవుతున్న సందర్భంలో సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు దీన్ని ప్రోత్సహించడానికి ఇవాళ అల్లం బాల్ కిషోర్ గారు, వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు కూడా 11 లక్షలతోటి ట్రాక్ను కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా నేను అంతకుముందు ఎప్పుడు చూసినా మామూలుగా నేచురల్ గ్రౌండ్ మీదనే ఆడేవాళ్ళు. కానీ ఇవాళ నేను అనుకోవడము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా సోదరుడు రాఘవరెడ్డి గారిని, వాళ్ళ టీంను కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను.
నాలో ఉన్న నైపుణ్యాన్ని మరికొందరికి ఉపయోగపడాలని, ఆ నైపుణ్యాన్ని విద్యార్థులకు పంచాలని తపన ఆరాటంతో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత వ్యాయామ ఉపాధ్యాయులు తాబేటి రాజేంద్రన్కే చెందింది. గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత రాజేందర్దే. ఎంతోమంది విద్యార్థులని మంచి మార్గంలో నడిపించాలని చెప్పి నడిపించి వారిని ఉత్తమ క్రీడాదిద్దారు. తన వద్ద శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థులు నేడు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. మా సారే మాకు ఆదర్శం. 1992లో డిఎస్సిలో జిల్లాలో మొదటి ర్యాంకు సంపాదించి ఉద్యోగం సంపాదించాడు. ఆనాటి నుంచి నేటి వరకు వివిధ స్కూళ్లలో పనిచేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారిని ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన ఘనత 32 సంవత్సరాల ప్రస్థానం ప్రభుత్వ టీచర్. నేడు పదవీ విరమణ సందర్భంగా హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ సందర్భంగా పిల్లలు, ఉపాధ్యాయులు, తన దగ్గర పనిచేసిన ఎంతోమంది విద్యార్థులు అందరూ తాబేటి రాజేందర్ దంపతులకు సన్మానం చేశారు. శిశువులు మాట్లాడుతూ మా గురువు మాకు ఆదర్శమని, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. మా గురువు నేర్పిన విద్యతో మేము ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నాము అంటూ వారు కొనియాడారు. ఇలాంటి మంచి వ్యక్తి ఉద్యోగ విరమణ చేయడం విద్యార్థులకు ఇబ్బంది అని అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన విద్యార్థులకు కోచింగ్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారు. పుణ్యాలు మంచి మంచి గేమ్స్ని కళా విద్యల్ని అన్నిటినీ నేర్పించాడు. ఆర్థికంగా ఏదైనా సాయం ఉంటే మమ్మల్ని ఆదుకున్నాడు సార్. ఇంకా మమ్మల్ని షార్ట్ బాల్ అనే గేమ్లో మా స్కూల్ నుండి 5గురిని నేషనల్స్కి కూడా పంపించారు. ఇంకా అందులో మేమిద్దరం కూడా ఉన్నాము. షార్ట్ బాల్ అనే గేమ్కి మమ్మల్ని చాలా ఫోర్స్గా, అంటే మాకు ఇష్టం ఉన్న గేమ్ అది. దాంట్లో మాకు ఎంతో టెక్నిక్స్ కానీ ఎన్నెన్నో విషయాలను మాకు తెలియజేస్తూ ఆడిపించేది మా పీటీ సార్. చాలా మంచివాడు. అందరికీ నమస్కారము. నా పేరు ఆరూరి సుమలత, ఫిజికల్ డైరెక్టర్ జెడ్పీహెచ్ఎస్ వెంకటపూరు. నేను పాలెం స్కూల్లో ఉన్నప్పుడు సార్ దగ్గర ఆటలోని మెలకువలు నేర్చుకొని సార్ను ఆదర్శంగా తీసుకొని నేడు సార్తో సమానమైనటువంటి పోస్టులో ఉన్నానంటే దానికి కారణం తాబేటి రాజేందర్ సారు. ఓకే, నమస్తే సార్. నా పేరు సృజన, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈడి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్. మాది భూపాలపల్లి. అయినా కూడా సార్ దగ్గర స్టూడెంట్స్గా ఉండి సార్ మాకెంతో లైఫ్ని ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా సార్ వల్లనే మేము ఇట్లా ఉన్నాం. సార్ రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రజెంట్ మేము ఈ స్థితిలో ఉండడానికి కూడా సారే అవసరమైనప్పుడు ఎంపీడీ కానీ బీపీడీ కానీ చేస్తున్న తరుణంలో మాకు అవసరమైనప్పుడు సర్టిఫికేట్లు ఉపయోగపడి మేము ఎంపీడీ సీట్లు, బీపీడీ సీట్లు సంపాదించుకొని యూనివర్సిటీలలో సీట్లు పొందడానికి కూడా సార్ దయ వల్లనే మేము ఈ స్టేజ్లో ఉన్నాం. సార్కి మేము వేళలా రుణపడి ఉంటాం. ఒక దేవుడిలా వచ్చి దాదాపు 100-150 మంది విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత తాబేటి రాజేందర్ సార్ గారికి చెందుతుంది. అందులో ఎంతోమంది కానిస్టేబుల్ ఉద్యోగాలు మరియు స్పోర్ట్స్ కోటాలో మెడికల్ ఉద్యోగాలు, మరియు ఇప్పుడు చూసుకున్నట్టయితే మా పక్కనే ఉంది అక్క ఫిజికల్ డైరెక్టర్గా సార్తో పాటు సమానంగా ప్రస్తుతం డ్యూటీ చేస్తుంది. పెద్దమ్మగడ్డ అనే చాలామందికి తెలుసు. పెద్దమ్మగడ్డ అంటే అరే అల్లర్లు చేస్తారు అనే తరుణంలో పెద్దమ్మగడ్డను క్రీడా గ్రామంగా తీర్చిదిద్దిన ఘనత కూడా తాబేటి రాజేందర్ సార్కు చెందుతుంది. నేను ప్రస్తుతం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను కూడా ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ టీంకి కోచ్ మేనేజర్గా వెళ్ళే స్థాయికి ఎదిగినా అంటే అది తాబేటి రాజేందర్ సారు రుణంగా నేను భావిస్తాను. ఎందుకనంటే మొక్కై రంగనిది నానై వంగున అనే తరుణంలో మమ్మల్ని అందరినీ మెలకువలు నేర్పించి తీర్చిదిద్ది గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు తీసుకువెళ్ళిన ఘనత తాబేటి రాజేందర్ సార్కి చెందుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, సారు గవర్నమెంట్ పరంగా రిటైర్ కావచ్చు, కానీ తన సేవలు ఎల్లవేళలా కూడా క్రీడాకారుల కోసం ఉంటాయని మేము భావిస్తున్నాం. తాబేటి రాజేంద్ర సారును నేను పక్కకున్న సారు వెంకటేశం సార్ కూడా 1993లో మేము అపాయింట్ అయ్యాం.
దాదాపు 32 సంవత్సరాల తర్వాత 3 ఏళ్ల క్రితం ఈ పాఠశాలకు వచ్చాం. కరెక్ట్గా నిన్నటి రోజు మేము పాఠశాలలో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు. అన్న గారు ఇక్కడ ఈ పాఠశాలలో ఎంతో సేవ చేశాడు. పొద్దున 8:15కి వచ్చి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా తన సమయాన్ని పూర్తిగా పిల్లలకే కేటాయిస్తూ ఎంతోమంది విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడం జరిగింది. ఈ 3 ఇయర్స్లలో దాదాపు 6 విద్యార్థులను నేషనల్ సాఫ్ట్బాల్కు తీసుకుపోయి జమ్మూ కాశ్మీర్ దాకా పోయి వచ్చాడు. పిల్లవాడిని తెలంగాణ రాష్ట్రానికి కెప్టెన్గా కూడా వ్యవరింప చేయడం జరిగింది. అన్నగారు ఎంతో కృషి చేసిండు, కొన్ని వేల మందిని తయారు చేసిండు. స్వతహా నేను కూడా హ్యాండ్బాల్ యూనివర్సిటీ కెప్టెన్. నాకు అన్నకు దాదాపు 40 ఏళ్ళ పరిచయం ఉంది. అప్పంచెలు కూడా మేము ఇక్కడ అన్న తమ్ముళ్ళ లెక్క ఉన్నాము. ఇప్పుడు అన్నగారి కంచెల్లి ట్రాన్స్ఫర్ పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా బాధ అనిపిస్తుంది, ఒక రకంగా సంతోషం అనిపిస్తుంది. కారణం బాధ ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్లో ఇంతమంది విద్యార్థులకు రోజు రెగ్యులర్గా రావడాన్ని అన్న మా పిల్లవాళ్ళు కోల్పోతున్నారని చెప్పవచ్చు. సో ఎంతైనా అన్న రిటైర్డ్ కావడం మాకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నది. తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఈ బాధను మేము మర్చిపోయేటట్టుగా రోజు వచ్చి తనకు వీలైన సమయంలో పాఠశాలకు వచ్చి విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళను జాతీయ స్థాయిలోకి తీసుకుపోవాలని కోరుకుంటూ అన్నగారికి ఈ ఇంగ్లో ఆయన మొదటి ర్యాంకు, మా తెలుగులో నేను 2వ ర్యాంకు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు రాజేంద్ర గారు నాకు సుపరిచితులు. వారు నేను వారు కలిసి పాలెం పాఠశాలలో పనిచేసినాం. పాలెం పాఠశాలలో సుమారుగా ఒక 200 మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్ది ఒక 100 మందిని జాతీయ స్థాయికి తీర్చిదిద్దినటువంటి ఘనత మా రాజేంద్ర గారికి దక్కుతుంది. ఆ జాతీయ స్థాయిలో ఆడినటువంటి 100 ఈ రోజు వరకు కూడా ఒక 50-60 మంది ఉద్యోగాలలో స్థిరపడాలని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. వారు ఎక్కడ ఉన్నా కానీ వారి యొక్క ఆర్థిక స్థితి బాగోలేకున్నా కానీ వారికి వచ్చినటువంటి వేతనంలో నుంచి ఎంతో కొంత పిల్లలకు కేటాయించి వారి యొక్క ఉన్నతి కోసం ప్రయత్నం చేసినటువంటి మిత్రుడు రాజేంద్ర గారు. వారు ఎక్కడ ఉన్నా కానీ పిల్ల పాపలతోని అష్టైశ్వర్యాలతోని సంతోషంగా ఉండాలని ఈరోజు రిటైర్మెంట్ ప్రోగ్రాము ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాక్టీసింగ్ స్కూల్లో విద్యార్థులు, స్కూల్ స్టాఫ్ పక్షాన, బంధుమిత్రుల సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను మొదటగా ఉద్యోగంలో చేరింది 1993. అప్పటి నుండి వరుసగా మరి ఏ పాఠశాలలో పనిచేసినా కూడా క్రీడాకారులను వారి శ్రేయస్సు కోరే మరి ఇంటికి దూరంగా వండుకుంటూ కూడా విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ పాఠశాల నుండి రీసెంట్లీ 8 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. సో మరి నా యొక్క పూర్తి 32 సంవత్సరాల సర్వీసులో ఒక 6 విద్యార్థులను, ఒక 6 మెంబర్స్ను భారత జట్టుకు సెలెక్ట్ చేసి అంతర్జాతీయ స్థాయికి పంపడం జరిగింది. జునేద్ అహ్మద్, యోగితారెడ్డి, సందీప్, శివకుమార్, సురేష్ ఇలా విద్యార్థులు కెనడా, మలేషియా, సింగపూర్ దేశాలలో పాల్గొని వచ్చిళ్ళు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు 2002లో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడే నాకు ఉత్తమ అవార్డు కలెక్టర్ చేతుల మీద తీసుకోవడం జరిగింది. సో నాకు సహకరించిన ఉపాధ్యాయ బృందం, హెడ్ మాస్టర్ గారు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు జగన్నాథం అండ్ మా స్టాఫ్ సెక్రటరీ వెంకటేశం గారు, నాతోటి స్టాఫ్ మిత్రులందరూ పేరు పేరున నాకు బాగా సహకారాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దడము ఒక లెవెల్ అయితే, ఆర్థికంగా వాళ్ళు వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చులలో కూడా మా వంతు సహకారాన్ని అందించే వాళ్ళం. మరి వ్యాయామ ఉపాధ్యాయులుగా నా సొంత పాకెట్లకు వెళ్ళి కూడా ఖర్చు పెట్టిన రోజులు చాలా ఉన్నవి. నాలాగా బయట కూడా నా మిత్ర బృందం కూడా, పీడీలు అందరూ కూడా ఈ విద్యార్థుల కొరకు నన్ను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది విద్యార్థులు, నా శిష్యులు సుమారు ఒక 25-30 మంది పీడీలుగా అయ్యారు.
అండ్ కానిస్టేబుల్స్గా అయ్యారు ఒక 20 నుంచి 50 మంది, లెక్చరర్స్ అయ్యారు. సో వీళ్ళంతా కూడా నా యొక్క కోచింగ్ లోపలనే తయారయ్యారు. మరి పిహెచ్డి స్కాలర్స్ కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి పట్టాలు తీసుకున్నారు. వాళ్ళు ఒక ఫ్యాకల్టీగా మరి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నారు నన్ను ఆదర్శంగా తీసుకొని. మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తులను గురువారం సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలు వెల్లడిస్తూ ఈరోజు ఉదయం సుమారు 9 గంటలకు హన్మకొండ అదాలత్ సెంటర్ వద్ద సుబేదారి ఎస్ఐ ఎండి జూలిబ్ వాహనాలను తనిఖీ చేస్తుండగా 4 వ్యక్తులను అనుమానాస్పదంగా కనబడగా వారిని పట్టుకుని విచారించగా వారు సుబేదారి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామ్ నగర్, సాయినగర్, బాలసముద్రం, భవానీనగర్, నయీం నగర్, అమరావతి నగర్ ఏరియాలలో రాత్రి సమయాలలో 6 బైకులను దొంగతనం చేసి వాటిని అమ్మి వచ్చే డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారని వారి వద్ద నుండి 6 బైకులను 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 4,60,000 ఉంటుందని వీరు హనుమకొండ మచిలీ బజార్ పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి 4 వ్యక్తులు అయిన ముస్కుల అఖిల్, ముస్కుల అభిరామ్, ముస్కుల సిద్ధార్థ, ముస్కుల మధుసూదన్ అయిన నిందితులను పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ పాపయ్య, హెడ్ కానిస్టేబుల్ రోషన్ ఆలీ, కానిస్టేబుల్ అఖిల్లతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలు ఎండి జూలిబ్, ఫనీ, రామారావు సిబ్బంది పాల్గొన్నారు. గత 2-3 నెలల నుండి మనకు సుబేదారి హన్మకొండ జైస్లో 2 వీలర్స్ దొంగతనం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఒక స్పెషల్ టీమ్స్ పిఎస్కి ఒక స్పెషల్ టీమ్స్ వేసుకొని జంక్షన్లలో అబ్జర్వేషన్ పెట్టారు. ఈరోజు మనకు ఉదయం సుబేదారి పోలీస్ స్టేషన్లో అదాలత్ దగ్గర ఒక 4 కనబడితే వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు పరిగెత్తుతుంది. మనం చేసి వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. జరిగితే వాళ్ళు బైక్ దొంగతనాలు చేస్తారని చెప్పేసి మనకు ఇంట్రాక్షన్లు తెలిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పూర్తిగా విచారిస్తే మనకు టోటల్గా వాళ్ళు 4 మెంబర్స్, అందులో ఫస్ట్ వచ్చేసి ముస్కుల అఖిల్, ముస్కుల అభిరామ్, ముస్కుల సిద్ధార్థ, ముస్కుల మధుసూదన్ అని చెప్పేసి 4 యూత్ వీళ్ళు మనకు పరకాల మండలం వెంకటాపూర్ గ్రామం సంబంధించిన వాళ్ళు. దాదాపు 10 ఏళ్ళ నుండి మనకి ఇక్కడ మచిలీ బజార్లో ఉంటున్నారు. వీళ్ళకు దాదాపు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దానికి సంబంధించి డబ్బులు సరిపోతుంది అని చెప్పేసి జల్సాల గురించి ఈ బైకులు బయట ఇంట్లో ముందున్న బైక్స్ కానీ తర్వాత షాప్స్ ముందు పెడుతుంటే దొంగ తీసి పెట్టుకొని ఎత్తుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా మనకు ఈరోజు టోటల్గా 6 బైక్స్ మనం రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర. అందులో వచ్చేసి 3 యాక్టివా, 2 పల్సర్, ఒకటి వచ్చేసి బుల్లెట్. వీటి కాస్ట్ వచ్చేసి మనకు 4,60,000 రూపాయలు మనకు రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ దొంగతనం చేసేటప్పుడు ఇది ఉపయోగించిన 3 సెల్ ఫోన్లను కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు 3 months నుండి వీళ్ళు చేస్తున్నారు. తర్వాత మనకి ఇప్పుడు రికవర్ అయిన 6 బైక్లలో సుబేదార్కి సంబంధించిన 4 కేసులు, తర్వాత కేఎస్కి సంబంధించిన 2 కేసులు. వీళ్ళు ఇంకా తరువుగా ఇంట్రాక్ట్ చేసేసి ఇంకేమైనా ఉన్నాయి పూర్తి వివరాలు సేకరించి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అంటే ఏం చదువుతున్నారు? ఇప్పుడైతే పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మామూలుగా చదువుకుంటున్నారు. ఎక్కువ కూలి పనికి అవుతున్నారు చదువు ఆగి. అది ఎక్కువ నైట్ టైం, ఈవినింగ్ అవసరం ఉంటే డే టైం. మనకు అయితే ఒకటి ఈవినింగ్, ఒకటి డే టైం ఉంది, నైట్ ఇంతకుముందుకి వీళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ నేర చరిత్ర అవకాశం. తర్వాత వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి అంతా అరెస్ట్ చేసేటప్పుడు మనం ఎట్లాగో వాళ్ళ రిలేటివ్స్కి చెప్పడం. లోకల్ మనం మచిలీ బజార్లో హన్మకొండ ఏరియాలో మైనర్ లెవెల్ లేదు. అంతా మైనర్లు అయితే ఎవరు స్కానింగ్ లేదు, వీళ్ళంతా రిలేటివ్స్ మంచి
హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రతిష్టాత్మక ఫార్ములా ఈని ఎంతో కష్టపడి తీసుకొచ్చాం. రేవంత్ నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు. నీ అవినీతి అక్రమాలపై తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ గత ఏడాది కాలంగా పోరాడుతూనే ఉంది. ఇక ముందు కూడా పోరాడుతూనే ఉంటుంది. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట, 6 భక్తులు మృతి. రేవంత్ నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డాక్టర్ రమణ వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని కుటుంబ బంధువులు ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.